నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీనిక. డీటెయిల్స్ చూస్తే రాచకొండ కమిషనర్ నోటీసుల నేపథ్యంలో సిపి సుధీర్ బాబు ముందు మంచు మనోజ్ హాజరయ్యారు. తాజాగా ఆయన విచారణ ముగిసింది. ఇక జల్పల్లి దగ్గర జరిగిన గొడవపై మనోజ్ సిపికి వివరించినట్లు తెలుస్తుంది. తనపై తప్పుడు ప్రచారం చేశారని మనోజ్ సిపి సుధీర్ బాబుకు చెప్పినట్లు సమాచారం. జల్పల్లిలో నిన్న రాత్రి గొడవ విషయంలో స్వల్ప అస్వస్థకు గురయ్యారు మోహన్ బాబు. ఈ మేరకు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్. ఇక జల్పల్లి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే మోహన్ బాబు లైసెన్స్ గన్ తో స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబు మా సభ్యత్వానికి తొలగించాలంటున్న పాత్రికేయ సంఘాలు, అటు అయ్యప్ప భక్తులు కూడా మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఇక మోహన్ బాబును వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బౌన్సర్లను పెట్టుకుని మంచు విష్ణు రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. జర్నలిస్టులకు మద్దతు తెలిపారు మంచు మనోజ్. ఇక తన తండ్రి మోహన్ బాబు తరపున క్షమాపణ కోరుతున్నారని చెప్పారు. తాను ఇంట్లో ఆస్తి ఎలాంటి డబ్బు అడగలేదన్నారు. ఇలాంటివి రోజు వస్తుందని ఊహించలేదని చెప్పారు. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను మీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు మీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దట్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ. నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లో డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు మా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధగా ఉందన్నారు మనోజ్. తన భార్య 7 నెలల కూతురు పేరు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా నాన్న చాలా మంచివాడని, ఆయన భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్, నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు, అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు, అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళ అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒకసారి వినండి అంటే, సరే అమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి, నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి,
నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి. అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ, మా నాన్నమ్మూరు, అమ్మమ్మూరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయన్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా అలాంటి కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుతున్నా అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, లేదు మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారులో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? పోలీసులు కూడా తెలుసు, అది ఎస్ఐ గారికి తెలుసు. అది బయటికి రాదు కానీ రికార్డులో ఉంటుంది కదండి, అది కనుక్కోండి సార్ 108 ఎందుకు వచ్చిందని. అండ్ నిన్ను ప్రతిదీ నేను కొడుతున్నాను, ఇది చేస్తాను అన్నారు కదా సార్, సీసీటీవీ కెమెరాలు తెప్పిండి సార్. నేను కిరణ్ని, విజయ్ని ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకోండి. వాళ్ళే దొంగతనం. పిల్లలకి లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి. అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ, మా నాన్నమ్మూరు, అమ్మమ్మూరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు.